నమస్కారం అండి, డిలీషియస్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు చేయబోయే వంట చికెన్ కర్రీ. చికెన్ కర్రీలో కావాల్సిన పదార్థాలు: టమోటాలు కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం కారం, మసాలా, ఒక కప్పు పుదీనా, కొత్తిమీర, చికెన్ మసాలా, చికెన్. ఆయిల్ వేసుకోవాలండి ఒక గిన్నెలో. ఉల్లిపాయ ముక్క వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు, వేగిపోయినాయండి. దీంట్లో టమోటాలు వేసుకోవాలి. వేసుకొని కలబెట్టుకుంటూ కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఒక స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు పసుపు వేస్తే బాగా మగ్గిద్ది. మసాలా వేసుకోవాలండి. మసాలా వేగుతున్నప్పుడు కొంచెం చికెన్ మసాలా, వేసుకుంటూనే కారం కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ కారం. ఇది బాగా వేపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకోవాలి, తర్వాత వేసుకోవచ్చు. వేగింది. కొంచెం చికెన్ వేసుకోవాలి. చికెన్లో వాటర్ వేసుకోకూడదు, దాంట్లోనే వాటర్ వచ్చేస్తాయి. బాగా కలబెట్టుకోవాలి. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవచ్చు. కొంచెం వేసాను, కొంచెం వాటర్ వచ్చేస్తాయి. కొద్దిసేపు బాగా మగ్గి ఉడకనివ్వాలి. మూత పెట్టుకోవాలి. అయిపోయిందండి, కర్రీ అయిపోయిందండి. బౌల్లో తీసుకున్నాం. చూసారా, బాగా ఉడికిపోయిందండి. కొత్తిమీర ఫస్ట్ కొంచెం వేసానండి, తర్వాత కొంచెం చల్లుకుంటే బాగుంటుందని, టేస్టీగా కూడా ఉంటుంది. ఇదేనండి ఈరోజు చికెన్ కర్రీ అయిపోయిందండి. ఈరోజుకి ఇంతేనండి. వచ్చే వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.